బంధం అనేది మన ఎదుట నిజాయితీగా ఉండడం కాదు, మన వెనుక కూడా నిజాయితీతో ఉండాలి. 100 కోట్లు ఉన్నంత మాత్రాన ఎవరు 100 ఏళ్ళు బ్రతకలేరు. 10 ఇళ్ళు ఉన్నంత మాత్రాన ఎవరు అన్నింటిలో ఉండలేరు. ఉన్నది ఒకే జన్మ, ఒకే జన్మ అనుకొని మరో జన్మకు సైతం సరిపడే మంచిని చేద్దాం. మానవత్వాన్ని బ్రతికిద్దాం. అడవికి పోయినా గాని రాముడు రాజే, జూదంలో ఓడిపోయినా గాని ధర్మరాజు రాజే. వ్యక్తిత్వం ఉన్నోడికి గెలుపుతో సంబంధం లేదు, రాజ్యంతో పని లేదు. ఉన్నంతకాలం ఒంటరిగా ఉన్న ధనవంతుడు తన ధనంతో మరణం రాకుండా చేసుకోగలడా? పోని బలవంతుడు తన బలంతో మరణాన్ని ఆపుకోగలడా? తెలివిగలవాడు తన తెలివితో మరణాన్ని తప్పించుకోగలడా? పోని వైద్యుడు తన వైద్యంతో మరణం లేకుండా చేసుకోగలడా? లేదు కదా. ఈ 3 నాళ్ళ ముచ్చట కోసమా పగలు, ప్రతీకారాలు, ఈర్ష్య, ద్వేషాలు? ఈ భూమి మీద జీవించి ఉన్నంతకాలం స్వార్థాన్ని వీడి ఇతరులతో సుఖ సంతోషాలు పంచుతూ అందరితో ఆనందంగా గడుపుదాం. మంచి మనుషులుగా జీవిద్దాం.